హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా మనం ఉపయోగించే ఫిషింగ్ రాడ్స్ చాలా అయితే ఖరీదుగా అయితే ఉంటాయన్నమాట. కానీ నేను తక్కువ బడ్జెట్‌లో ఇది మనకి చాలా ఈజీగా దొరుకుతుంది వెదురు పుల్లలు అనేది. వీటిని ఉపయోగించి అయితే మనం ఫిషింగ్ అయితే చేయొచ్చు. స్టిక్స్ లాగా అనమాట. కానీ వీటిలతో వచ్చిన సమస్య ఏందంటే ఇదైతే స్ట్రెయిట్‌గా అయితే ఉండవనమాట. ఈరోజు మీకు దీన్ని ఎలా స్ట్రెయిట్ చేసుకోవాలి ఏంటనేది, అలాగే దీనికి రింగ్ అనేది మనం ఫిషింగ్ రింగ్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి దాని గురించి కూడా మీకు చూపిస్తాను ఈరోజు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ముందుగా ఈ బ్యాంబూ స్టిక్స్ అనేది వెదురు పొలాలకి అంచులు ఇలా ఉంటాయి కదా, మనకి సైడ్లు పిలకలు పెట్టి ఉంటాయి. వీటినైతే ఎక్సా బ్లేడ్ సాయంతో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కట్ చేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుందన్నమాట. మిగతా అన్నీ ఎన్ని ఉంటాయో అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత అయితే బెండ్గా ఉందో, చూసారా ఎలా ఉందో? దీన్ని అయితే స్ట్రైట్ చేసుకోవచ్చు. నేను చూపించే ఈ ప్రాసెస్ మీకు చాలా అయితే సులువుగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా మనకి కరెంట్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో అయితే కట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటే ఒకవేళ కాలిపోయింది అనుకోండి, నార్మల్ తాళ్ళు అలాంటివి వేసి కడితే ఇబ్బంది అనమాట. కింద నేను వెయిట్ కోసం అయితే ఒక బకెట్ నిండా నీళ్లు పోసి అయితే నేను పెట్టాను. పైన కింద ఇలా కట్టుకోవాలి. అప్పుడే స్ట్రైట్గా వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో తాటాకులు కానీ ఇలా టెంకాయ ఆకులతో కానీ బాగా అయితే హీట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మనం పుల్ల ఎంచుకునేటప్పుడు మరీ ఎండిపోయింది పనికిరాదు, అలానే పచ్చిది పనికిరాదు. కొట్టిన కొద్ది రోజులకు మనకి మీడియంగా ఉంటుందన్నమాట. అలాంటిదైతే నీట్గా ఉంటుంది. ఈ హీట్ పెట్టేటప్పుడైతే జాగ్రత్తగా సమానంగా హీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే ఒక దగ్గరే ఉండి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎక్కువగా లాంగ్ టైంలో వాడేటప్పుడు అక్కడ ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమవుతుందా మీకు? దీన్నైతే ఇలా అయితే చేసుకోవాలి. ఇదో వెయిట్ అయితే పెట్టినాను. ఇది పూర్తిగా కర్ర మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, మా డాగీ అయితే వచ్చింది. ఏం చేస్తుందో ఏందని. స్వీటీ బయట ఉండాలి. ఇదిగో ఇంకో కుక్క. పాపం మళ్ళీ దీనికైతే ఆపరేషన్ అయితే చేయించే ఈ మధ్య. పాపం ఏం చేస్తాం దాని పరిస్థితి. ఇదిగోండి, మళ్ళీ అయితే తీసేసాను మొత్తం. ఇప్పుడు చూసారా, ఇంతకు ముందు ఇప్పటికి ఎంత స్ట్రైట్గా అయితే వచ్చిందో మీరే గమనించండి. పూర్తి స్ట్రైట్గా అయితే వచ్చిందనమాట. కొన్ని టెస్టింగ్ కూడా చేశాను దీన్ని నేనైతే, ఇది ఎలా ఉంటుందో ఏందనేది. ఇప్పుడు చూపిస్తాను. మనకి జియో వైర్ ఉంటుంది కదా, ఇన్సులేషన్ చేసినది. ఈ వైర్ని అయితే తీసుకొని మనం నీట్గా అయితే ఇలా రింగ్ టైప్ అయితే చేసుకోవాలి. తర్వాత అంచునైతే పెట్టుకొని చుట్టూరు మనం ఇలాంటి తాడు సాయంతో నీట్గా అయితే చుట్టుకోవాల్సి ఉంటుందో. ఇదో చూసారా, ఇలాగైతే చుట్టుకోవాలి. అప్పుడు మనకి నీట్గా దాని నుంచి మన లైన్ అండ్ ఫిషింగ్ లైన్ అనేది దాంట్లో నుంచి లాక్కోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో 2 రింగులు అయితే పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు 4 అయినా పెట్టుకోవచ్చు. నేను 2 అయితే పెట్టాను. ఇదో ఒకటి. ఇదిగో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒకటైతే ఉంది రింగ్ అనమాట. ఈ రింగ్ మనం యూజ్ చేసిన దానివల్ల స్టేబుల్గా అయితే ఉంటుంది. మన ఫిషింగ్ లైన్ అనేది పైకి కింద జారిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి లైన్ అనేది ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది, బెండ్ ఎలా కట్టుకోవాలి, సింగిల్ హుక్ ఎలా కట్టుకోవాలి, ఇది కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వస్తాం. బాయ్ బాయ్.